హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు మా మమ్మీ చేసే ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తూ చూపిస్తాను. ముందుగా ఫిష్ ముక్కలన్నిటిని ఉప్పు పసుపు వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం మీకు టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీలో ఆయిల్ అండ్ కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని ఇలా ముక్కలన్నిటికీ పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత దానిలోని ఒక 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి ఫిష్ కర్రీలో. ఇలా మొత్తాన్ని మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పిండుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గంట పెట్టుకోకుండా చూపిస్తున్న విధంగా తిప్పుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ అలాగే తిప్పుకోవాలి. గంట అనేది పెట్టకూడదు. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత గరం మసాలాను యాడ్ చేసుకొని కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్. నగిరో నగినారో